అందరికీ నమస్కారం. కళ్యాణము చూతము రారండిలో భాగంగా కళ్యాణ మంటపానికి బయలుదేరే ముందర మనం ఏం చేయాలి, ఎలా సర్దుకోవాలి అనేది తెలుసుకుందాం. చూడండి, ముహూర్తం సమయాన్ని బట్టి కళ్యాణ మంటపం తీసుకుంటారు. రాత్రి ముహూర్తం అనుకోండి, ఉదయం 5 గంటల నుండో 6 గంటల నుండో మర్నాడు ఉదయం వరకు అదే సమయం వరకు కళ్యాణ మంటపం తీసుకుంటారు. అదే ఉదయం ముహూర్తం అనుకోండి, ముందు రోజు సాయంత్రం నుండో మధ్యాహ్నం నుండో తీసుకుంటారు. ముహూర్తాల సమయం కదండి, అంతకన్నా ఎక్కువ సమయం మనం తీసుకుందాం అనుకున్నా ఖాళీలు ఉండవు. పైగా అంత పెట్టుబడి మనం పెట్టలేము. ఇప్పుడు మనం చేయబోయే పెళ్ళి రాత్రి ముహూర్తం అనుకోండి. ముందు రోజు రాత్రే మన ఇంటికి వచ్చిన బంధువులకి భోజనాలు, ఆ ఏర్పాట్లు అన్నీ ముగించి వారికి విశ్రాంతి తీసుకోవటానికి వసతి ఏర్పాటు చేయాలి. ఏ శుభకార్యంలోనైనా అతి కష్టమైన పని ఇదేనండి. పూర్వకాలంలో అయితే ఇల్లు ఎంత చిన్నదైనా అక్కడక్కడే సర్దుకునేవాళ్ళు. హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా కాలక్షేపం చేసేవాళ్ళు. మగవాళ్ళకైతే కలవక కలిసేవాళ్ళేమో ఇక పేకాటతో సమయమే తెలిసేది కాదు. అప్పట్లో వారి వారి ఆరోగ్యాల రీత్యా పడుకోవటానికి మంచాలు, ఏసీలు అవసరమే ఉండేది కాదండి. ఇప్పట్లాగా ఫోన్లు కూడా ఉండేవి కాదు కనుక ఇహ కబుర్లే కబుర్లు. ఆ కబుర్లకి అంతే ఉండేది కాదు. అప్పటి వాళ్ళ ఆరోగ్యం అలాంటిది. మరి ఇప్పుడు ఎప్పటి కబుర్లు అప్పుడే ఫోన్లో మాట్లాడుకోవటం వల్ల ఇక కలిసినప్పుడు మాట్లాడుకోవటానికి కబుర్లే ఉండట్లేదు. అంతేకాకుండా ఇప్పటి వారి వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా 100 మందిలో 80 మందికి మంచాలు, ఏసీలు కావాల్సి వస్తుందండి. మన ఆహ్వానం మన్నించి ప్రేమతో మన ఇంటికి వచ్చిన బంధువులకు అన్నీ చేయలేకపోయినా కొంతవరకైనా సౌకర్యం కల్పించాలి కదండి. అది మన బాధ్యత, మర్యాద కూడా. మనం ఉంటున్న ఇల్లు ఎంత పెద్దదైనా కొంతవరకే పరిమితం. అందుకని చుట్టుపక్కల వాళ్ళని కొంత వసతి ఏర్పాటు చేయమని అడగవచ్చు. ఆ విధంగా బంధువులందరినీ విశ్రాంతి తీసుకోమని చెప్పి ఇక మనం మన ఏర్పాట్లు చేసుకోవాలి. మరో విషయం అండి, ఉదయం మనం కళ్యాణ మంటపానికి వెళ్ళిన తర్వాత మిగిలిన బంధువులు కాస్త టైం అటు ఇటుగా వస్తారు. అటువంటప్పుడు వాళ్ళు రావటానికి వీలుగా మంటపానికి ఇంటికి అటు ఇటు తిరిగేట్లుగా వాహనాలు, అంటే ఏ కారులో ఆటోలో ఏదో ఒకటి ఏర్పాటు చేయాలండి. అంతేకాకుండా ముహూర్తానికి ముందుగా పెళ్లి కూతుర్ని కళ్యాణ మంటపానికి తీసుకువెళ్ళాలి కదండి. అప్పుడు పువ్వులతో అలంకరించిన కారులో మేళతాళాలతో మండపానికి తీసుకువెళ్ళాలి. ఆ ఏర్పాటు కూడా ముందుగానే చేసుకోవాలండి. ఇక మనం కళ్యాణ మంటపానికి తీసుకువెళ్ళవలసిన సరుకులు, అంటే వంటకు సంబంధించినవి. కానీ ఇవాళ రేపు వంటలు ఏర్పాట్లు చేసుకోకుండా క్యాటరింగులకు ఇచ్చేస్తున్నారు చూడండి. అది మనకి పెద్ద బాధ్యత తొలగిపోతుందండి. ఎందుకంటే వంటకు సంబంధించిన సరుకులు కొనటము, వాటన్నిటికీ కాపలా కాయటము, ఇవన్నీ పెద్ద పనులనే చెప్పొచ్చు. అందుకని క్యాటరింగ్ ఇవ్వటమే బెటరు. పెళ్లివారు రాగానే వాళ్ళకి ఇవ్వవలసినవి, స్నాతకానికి వాళ్ళకి కొన్ని మనమే ఏర్పాటు చేయాలి కదండి. అవి, తర్వాత ఎదుర్కోలు సన్నాహాలకి కావలసినవి, వివాహ మంటపం మీద ఉపయోగించేవి, పెట్టుబడి బట్టలు, అతిథులకి ఏమైనా ఉన్నాయో అవి, ఈ విధంగా అన్నీ ఒక వేరువేరుగా సర్దిపెట్టుకున్న ఈ అట్టపెట్టెలన్నీ కూడా ఒక రూమ్లోనో లేదా ఆ ఇంట్లోనే ఒక పక్కగా సర్ది పెట్టుకోవాలండి. ఎందుకంటే కళ్యాణ మంటపానికి వెళ్ళిన తర్వాత మాటిమాటికి ఇంటికి రావటం కుదరదు. ఆ కళ్యాణ మంటపం ఇంటికి దగ్గరలో అయితే పర్వాలేదు, దూరం అయితే అస్సలు కుదరదు. ఈ విధంగా ముందు రోజు సర్దుకోలేదు అనుకోండి, మరునాడు హడావుడి అవుతుంది. ఎందుకంటే మంటపానికి బయలుదేరే ముందర దేవునికి దీపారాధన చేయాలి, గణపతి పూజ చేయాలి, తర్వాత మళ్ళీ పెళ్లి కూతుర్ని చేయాలి. ఇవన్నీ చేసి ఈ సామాన్లు సర్దుకుంటూ కూర్చుంటే అవ్వదండి. అందుకని ఇవన్నీ ముందు రోజే సర్ది పెట్టుకోవాలి. ఇక తెల్లవారింది కదండి, మనం ఇప్పుడు కళ్యాణ మండపానికి బయలుదేరాలి. పెళ్లి కూతురు దగ్గర ఎవరినో ఒకరిని లేదా 2-3 పెద్దవాళ్ళని ఉంచి మిగిలిన వారందరూ కళ్యాణ మంటపానికి వెళ్ళాలి. పెళ్లివారు వచ్చేసరికి వారిని స్వాగతించడానికి మనం ముందుగానే కళ్యాణ మంటపంలో అన్నీ సర్దుకొని సిద్ధంగా ఉండాలి. సరే, తెల్లవారిందా, దీపారాధన చేయటం, పెళ్లి కూతుర్ని చేయటం అయిపోయింది. ఇక బయలుదేరండి.
తొందరగా మంటపానికి వెళ్దాం. అమ్మయ్య, మంటపానికి వచ్చేసామండి. ముందుగా ఒకసారి పెళ్లివారికి ఇవ్వవలసిన రూములు అన్నీ బాగున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత ఒక పళ్ళెంలో అలంకరణ సామాను అంటే పసుపు, కుంకుమ, సున్నిపిండి, టూత్పేస్టులు, బ్రష్లు, టంగ్ క్లీనర్సు, అద్దాలు, దువ్వెనలు, సోప్సు, షాంపూ, తిలకం, కాటుక, పన్నీరు, అత్తరు, అదేనండి సెంటు సీసా, పారాయణం పెట్టడానికి పారాయణం, కుంకుడుకాయలు, కొత్తవి తువ్వాళ్ళు, నాప్కిన్లు అన్నీ సిద్ధం చేసుకోవాలండి. ఇక పెళ్లివారు వచ్చే సమయానికి గేటు దగ్గరికి వరుడికి దిష్టి తీయటానికి కొబ్బరికాయ, పళ్ళెంలో ఎర్రనీళ్ళు, అందరూ కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు, 1-2 టవల్స్ సిద్ధం చేసుకోవాలి. అదిగో పెళ్లివాళ్ళు వచ్చేస్తున్నారు చూడండి. వాళ్ళు ట్రైన్లో వస్తే వాళ్ళని స్టేషన్ నుంచి రిసీవ్ చేసుకుని వాళ్ళందరినీ అవకాశాన్ని బట్టి బస్సులోనో కారులోనో మంటపానికి తీసుకురావాలి. ఒకవేళ డైరెక్ట్గా బస్సులోనో కారులోనో వాళ్ళే వచ్చారనుకోండి, వాళ్ళని కొంచెం దూరం నుంచైనా మేళతాళాలతో వాళ్ళకి ఎదురు వెళ్ళి ఆహ్వానించాలి. ఇక మంటపం దగ్గరకు రాగానే ఒక పెద్ద ముత్తైదువు చేత కొబ్బరికాయతో ఎర్రనీళ్లతో వరునికి దిష్టి తీయించాలి. కొన్ని ప్రాంతాల వాళ్ళైతే బస్సు దిగంగానే ఆ వరుని తాలూకు వాళ్ళందరూ కలిసి డ్యాన్సులు సరదాగా చేస్తారండి. వాళ్ళ సంతోషం అంతా అక్కడే కనపడుతుంది. ఇక దిష్టి తీయటం అయిపోయిన తర్వాత వధువు తల్లి వరునికి కాళ్ళు కడిగి మిగిలిన వారందరికీ కూడా కాళ్ళకు నీళ్ళిచ్చి వారందరినీ సాదరంగా లోపలికి ఆహ్వానించాలి. దూరం నుంచి వస్తారు కదా, బాగా బడలిగ్గా ఉంటారు. వాళ్ళకి ముందుగా ఏర్పాటు చేసిన విడిది గదులు చూపించాలి. ఇంకా గదులన్నీ వాళ్ళల్లో వాళ్ళు సర్దుకుంటారు. ఒక 10 నిమిషాల తర్వాత వధువు తల్లి తండ్రులు మరికొందరు బంధువులను తీసుకొని ముందుగా అమర్చిపెట్టుకున్న అలంకరణ సామాన్లు, పసుపు, కుంకుమ మొదలగునవి తీసుకువెళ్ళి వరుని తల్లికి బొట్టు పెట్టి ఇచ్చి కాఫీలు, టిఫిన్లు అంటే అల్పాహారానికి ఏర్పాట్లు చేయాలి. వాళ్ళందరూ స్నానాధికాలు అన్నీ ముగించుకున్న తర్వాత వాళ్ళందరికీ కాఫీలు, టిఫిన్లు ఏర్పాట్లు చేసిన తర్వాత ఇక ఇప్పుడు వరుని తల్లి, తండ్రి కాసేపట్లో జరగబోయే స్నాతకానికి రెడీగా సిద్ధం కావాల్సి ఉంది. ఇక నెక్స్ట్ భాగంలో స్నాతకం చూద్దామండి.